ఏపీడిఎస్సి 2026-27 సబ్జెక్టు మ్యాథ్స్ న్యూ సిలబస్ చాప్టర్ 2 పైలోనోమియల్స్ బహుపదులు. ఒక ప్రత్యేకమైన బీజీయ సమానమైన బహుపది వాటిని సంబంధించిన పదకోశం గూర్చి తెలుసుకుందాం. మొదటి బిట్టు, చరరాశిలోని సాధారణంగా ఈ అక్షరాలతో సూచిస్తారు. ఆ అక్షరాలు ఏమిటి? మరోసారి, చరరాశిలోని సాధారణంగా ఈ అక్షరాలతో సూచిస్తారు. ఈ అక్షరాలు ఏమిటి? జవాబు ఎక్స్, వై, జెడ్ అనే అక్షరాలతో సూచిస్తారు. మరో బిట్టు, స్థిరరాశులను ఈ అక్షరాలతో రాస్తారు. ఆ అక్షరాలు ఏమిటి? మరోసారి, స్థిరరాశులను ఈ అక్షరాలతో మొదలవిగా రాస్తారు. ఆ అక్షరాలు ఏమిటి? జవాబు ఏ, బి, సి మొదలైనవి. అయితే స్థిరరాశి చరరాశులను సూచించే అక్షరాల మధ్య తేడా ఉంటుంది. ఒక స్థిరరాశి విలువ ఒక సందర్భం మంతటికి స్థిరంగా ఉంటుంది, అనగా దాని విలువ ఆ సమస్యలో మార్పు చెందదు. కానీ చరరాశి విలువ మాత్రం మారుతూ ఉంటుంది. దీన్ని గమనించాలి. తర్వాత బిట్టు, ఏక చరరాశి బహుపదులని వేటిని అంటారు? మరోసారి, ఏక చరరాశిలో బహుపదులని వేటిని అంటారు? జవాబు బీజీయ సమాసాలనే ఏక చరరాశి బహుపదులని కూడా అంటారు. జవాబు మరోసారి, బీజీయ సమాసాలనే ఏక చరరాశి బహుపదులు అని కూడా అంటారు. తర్వాత బిట్టు, బహుపదుల్లో ప్రతి పదానికి ఏముంటుంది? మరోసారి, బహుపదాల్లో ప్రతి పదానికి ఏముంటుంది? జవాబు బహుపదుల్లో ప్రతి పదానికి ఒక గుణకం ఉంటుంది. మరోసారి, బహుపదుల్లో ప్రతి పదానికి ఒక గుణకం ఉంటుంది. తర్వాత బిట్టు, శూన్య బహుపది అని దీన్ని అంటారు. ఈ అంకె పేరు ఏంటి? జవాబు స్థిర బహుపది మరియు శూన్య బహుపది అని సున్నాని అంటారు. మరోసారి, స్థిర బహుపది మరియు శూన్య బహుపది అని ఈ అంకె సున్నాని అంటారు. తర్వాత బిట్టు, మూడవ పరిమాణం గల బహుపదిని ఏమంటారు? మరోసారి, మూడవ పరిమాణం గల బహుపదిని ఏమంటారు? జవాబు ఘన బహుపది అంటారు. తర్వాత బిట్టు, ఒక పరిమాణం గల బహుపదిని ఏమంటారు? మరోసారి, ఒక పరిమాణం గల బహుపదిని ఏమంటారు? జవాబు రేఖీయ బహుపదులు అంటారు. రేఖీయ బహుపదుల్లో గరిష్టంగా ఎన్ని పదాలు మాత్రమే ఉంటాయి? మరోసారి, రేఖీయ బహుపదాల్లో గరిష్టంగా ఎన్ని పదాలు మాత్రమే ఉంటాయి? జవాబు 2 పదాలు మాత్రమే ఉంటాయి. తర్వాత బిట్టు, ఏక చరరాశి గల ఘన బహుపది ఎన్ని పదాలు కలిగి ఉంటుంది? మరోసారి ప్రశ్న, ఏక చరరాశిలో గల ఘన బహుపది ఎన్ని పదాలు కలిగి ఉంటుంది? జవాబు గరిష్టంగా 4 పదాలు ఉంటాయి. మరోసారి జవాబు
4 పదాలు ఉంటాయి. అవి ఏ, బి, సి, డి. తర్వాత బిట్టు పి బ్రాకెట్ బిగిన్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ లో, పి బ్రాకెట్ బిగిన్ సి బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సిను పి బ్రాకెట్ బిగిన్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ యొక్క విలువ డాష్ అంటారు. మరోసారి పి బ్రాకెట్ బిగిన్ ఎక్స్ ఇంటూ బ్రాకెట్ క్లోజ్ లో పి బ్రాకెట్ బిగిన్ సి బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సిను పి బ్రాకెట్ బిగిన్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ యొక్క డాష్ విలువ అంటారు. జవాబు శూన్య విలువ అంటారు. తర్వాత బిట్టు ఏకపదం. ఒకే ఒక పదం గల బహుపదిని ఏకపదం అంటారు. ద్విపది అంటే 2 పదాలు గల బహుపదిని ద్విపది అంటారు. త్రిపది 3 పదాలు గల బహుపదిని త్రిపది అంటారు. రేఖీయ బహుపది పరిమాణం 1 గల బహుపదిని రేఖీయ బహుపది అంటారు. వర్గ బహుపది పరిమాణం 2గా గల బహుపదిని వర్గ బహుపది అంటారు. పరిమాణం 3వదిగా బహుపదిని ఘన బహుపది అంటారు. ఘన బహుపది అనగా పరిమాణం 3గా ఒక బహుపదిని ఘన బహుపది అని అంటారు.